11వ ఎపిసోడు. కొడుకు చెప్పింది వింటూనే తాడెత్తున లేచింది సావిత్రమ్మ. అందుకే అంటారు పెద్దలు, అడ్డాల నాడు బిడ్డలు గాని గెడ్డాలు మీసాలు వచ్చాక కాదని. అలా ఉంది నీ తీరు. నేను చెప్పేదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? నా మాటని గాలికి వదిలేసి దేబ్యంలాగా పెళ్ళాని చెప్పిన దానికి డూడు బసవన్న అని తల్లాడించుకుంటూ వచ్చావా అంది సావిత్రమ్మ హేళనగా చూస్తూ. నువ్వు ఎలా అనుకున్నా సరే ఈ పరిస్థితిలో తనని నేను కష్టపెట్టలేనమ్మా అన్నాడు విజయకుమార్. కొడుకు అలాంటి సమాధానం చెప్తాడని ఏమాత్రం ఊహించలేని సావిత్రమ్మ గుడ్లు వెళ్ళబెట్టుకొని కొడుకు వెళ్ళిన వంకే చూస్తూ ఉండిపోయింది. ఇది ఒకందుకు మంచిదే అత్తయ్య, లేకపోతే ఆ మహారాణి గారికి సేవలు చేయలేక మనం చావాలి అంది వనజ అత్తగారికి ఊతం ఇస్తున్నట్టు. ఒకవేళ తోడికోడలు కానీ కొడుకును గంటే ఆమె ప్రభావం ఆ ఇంట్లో పెరిగిపోతుందని వనజ భయం. అందుకే మొగ్గలోనే దీన్ని తుంచేసి వాళ్ళకి ఈ ఇంట్లోంచి ఉద్వాసన చెప్పడమే మంచిది అని అనుకుంది. చిన్నన్నయ్య వదిన వెళ్ళిపోతున్నందుకు వసంత చాలా బాధపడింది. రామనాథం, దీని ఫలితం నీకు ఇప్పుడప్పుడే తెలిసిరాదు సావిత్రి. ఏదో ఒకనాడు ఖచ్చితంగా అనుభవించి తీరుతావు. ఆ పరమాత్ముడు అన్నీ పైనుంచి చూస్తూనే ఉంటాడు, అన్నీ పద్దు రాస్తూనే ఉంటాడు. దేవుడు పూజ మైల అంటూ హైరాణ పడే నువ్వు అతడి ఆంతర్యాన్ని గ్రహించలేకపోయావు అంతే అన్నాడు నిరసనగా భార్య వంక చూస్తూ. ఎవరి అభిప్రాయంతోనూ నిమిత్తం లేకుండా విజయకుమార్ అన్నపూర్ణ వేరే ఇంట్లోకి మారిపోయారు. ఒక విధంగా ఇదే మంచిది. ఎప్పుడైనా అన్నయ్య వదినలు కానీ అమ్మా నాన్నలు కానీ నన్ను చూసేందుకు స్వతంత్రంగా ఇక్కడికి రావచ్చు అని అనుకుంది అన్నపూర్ణ మనసులోనే. ఆమె అనుకున్నట్లే వాళ్ళ ఇంట్లో దిగిన వారం రోజులకు రాజారావు వసుంధర పిల్లల్ని తీసుకుని అన్నపూర్ణను చూసేందుకు వచ్చారు. వస్తూ సున్నుండలు పప్పు చెక్కలు చేసి తీసుకొచ్చింది వసుంధర. అన్న వదినలను చూసి ఎంతో సంబరపడిపోయింది అన్నపూర్ణ. పెళ్ళై సంవత్సరం రోజులైనా తనని చూడాలని ఉన్న సావిత్రమ్మ వైఖరి వాళ్ళని గుమ్మంలోకి అడుగు పెట్టనివ్వకుండా చేసింది. అయితే చెల్లెలు ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది. ఏదైనా అవసరం వస్తే దూరంగా ఉన్నా తామేమీ చేయలేము కదా అని రాజారావు బాధపడ్డాడు. ఇలా వేరు కాపురం వచ్చినందుకు. మేమేమి కావాలని ఇక్కడికి రాలేదు బావగారు, పరిస్థితులు అలా వచ్చాయి అన్నాడు విజయకుమార్. అయితే ఆ పరిస్థితులు ఏమిటో విడమర్చి చెప్పేందుకు అతడికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. అన్నపూర్ణ కూడా ఇది సంగతి అని చెప్పలేకపోయింది. తానిక్కడ సుఖంగా లేదని, అన్నయ్య ఎక్కడ బాధపడతాడో అనే భయంతో అక్కడ ఉన్న 4 రోజులు అన్నపూర్ణకు కావాల్సినవి చేసి పెట్టింది వసుంధర. విజయకుమార్కి నాన్ వెజ్ తినాలని అంత మనసు పీకినా ఇక్కడింట్లో వండిన సంగతి తల్లిదండ్రులకు తెలిస్తే ఏకి పారేస్తారని తిరిగి ఏనాడు తమ ఇంట్లోకి అడిగి పెట్టనివ్వరనే భయంతో వాటి జోలికి పోనే లేదు. రాజారావు వసుంధర వెళ్తూ అన్నపూర్ణకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. ఏ కాస్త నలతగా ఉన్నా వెంటనే బ్యాంకుకి ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరి వస్తానని, లేదా పని చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే చెల్లెల్ని తమ ఇంటికి తీసుకొచ్చి దింపయ్యామని విజయకుమార్తో చెప్పాడు. అన్న వదినలు వెళ్ళిపోయాక 2 రోజుల పాటు వాళ్ళ మీద బెంగతో చాలా బాధగా అనిపించినా ఏమీ చేయలేక సరిగ్గా పనులేమీ చేసుకోలేకపోయింది. క్రమేణా అలవాటు పడిపోయింది అన్నపూర్ణ. 4 రోజులు గడిచేసరికి అంతా సర్దుకొని కాలేజీకి వెళ్ళి రాసాగింది. విజయకుమార్ గతంలో మాదిరిగా కాకుండా భార్యని కొంచెం జాగ్రత్తగానే చూసుకోసాగాడు. చూస్తుండగానే అన్నపూర్ణకి 6వ నెల నుండి 7వ నెల వచ్చింది. పనులు చేసుకోవడం, కాలేజీకి వెళ్ళి రావడం కొంచెం కష్టంగానే ఉంది. అలాంటి సమయంలో వసుంధర రాసిన ఉత్తరం అందుకుంది. పూర్ణ, ఎలా ఉన్నావు? పొట్టలో ఉన్న మేనల్లుడు మేనకోడలో చాలా అల్లరి చేస్తున్నారు కదూ. 7వ నెల వచ్చింది కదా, నీకు గాజులు పెట్టించి సీమంతం చేయాలని మీ అమ్మగారు ఆరాట పడుతున్నారు. మంచి రోజు చూసుకొని వస్తాం. ఈ సంగతి మా తమ్ముడికి మీ అత్తగారికి తెలియజేయి. ఆరోగ్యం జాగ్రత్త. ఉంటానిక. ప్రేమతో మీ వదిన. ఆ ఉత్తరం చదవగానే అన్నపూర్ణ మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఆనంద పారవస్యం అయింది. అంతలోనే తనకి సీమంతం చేసేందుకు అత్తగారు సుముఖంగా ఉంటుందా అనే అనుమానం కూడా వచ్చింది. కానీ అమ్మ ఇప్పటికే చాలా బాధపడుతోంది. తనకి ఏ అచ్చట ముచ్చట తీరలేదని. ఇది కూడా జరగకపోతే అమ్మ ఇంకెంత బాధపడుతుందో అని అనుకుంది. సరే, విజయకుమార్ వచ్చాక చెప్తాను, ఏమంటాడో చూడాలి మరి అని అనుకుంది అన్నపూర్ణ. అనుకున్నట్లే విజయకుమార్ వచ్చాక వసుంధర ఉత్తరంలో రాసిన సంగతి గురించి చెప్పింది.
తమ ఇంట్లో వదిన గారికి కూడా శ్రీమంతం వేడుకలు చేసిన సంగతి అతడికి తెలుసు. అయితే భార్యకి తన చేతుల మీదుగా తల్లి ఈ వేడుకలు ఎంతవరకు చేస్తుంది అనేది అతనికి అనుమానమే. తాను చెప్పిన దానికి బదులు ఏమీ ఇవ్వకుండా ఆలోచనలో కూరుకుపోయిన అతడి వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి విజయ్, మాట్లాడవు అంది అన్నపూర్ణ. ఆ మాటతో ఉలిక్కిపడిన విజయ్ కుమార్ కొంచెం త్రోటు పడుతూ, శ్రీమంతమేగా, చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ అమ్మ ఏమంటుందో అన్నాడు సందేహంగా. అయితే మీ అమ్మగారికి ఇష్టం లేకపోతే శ్రీమంతం మానుకోవాల్సిందేనా అంది అన్నపూర్ణ నిరాశగా చూస్తూ. అలా ఎందుకు అవుతుంది, తను ఒప్పుకున్నా మానేనా, నువ్వు చేసుకుందువు కానీ అమ్మకి సాంప్రదాయాలంటే పట్టింపులు ఎక్కువ కదా. ఒకసారి మీ వాళ్ళని ఎవరైనా ఇంటికి వచ్చి అడగమంటే బాగుంటుందేమో అని అన్నాడు. కానీ వాళ్ళు మీ ఇంటికి రావడం మీ అమ్మగారికి ఇష్టం ఉండదు కదా. ఎలా మరి అంది అన్నపూర్ణ సందేహంగా చూస్తూ. పూర్ణ, ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని ఫార్మాలిటీస్ పాటించాలి కదా. అలా చేస్తే అందరికీ మంచిది అన్నాడు విజయ్ కుమార్ తన ఆలోచనలకు తిరుగులేనట్టుగా. సరే, అన్నయ్యకి రాస్తాను ఈ విషయం అంది అన్నపూర్ణ. చెల్లెలి ఉత్తరం అందుకున్న వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు రాజారావు. అప్పటికప్పుడు పంచాంగం చూసి ముహూర్తం నిర్ణయించాడు రంగయ్య. రాజా, మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, వట్టి చేతులతో వెళ్తే బాగుండదు, ఏవైనా స్వీట్లు పళ్ళు తీసుకొని వెళ్ళు అంది శాంతమ్మ. అలాగేనమ్మా అంటూ బయలుదేరాడు రాజారావు. ఆ రోజు ఆదివారమే కావడం వల్ల విజయ్ కుమార్ అన్నపూర్ణలు ఇంట్లోనే ఉన్నారు. అన్నగారిని చూడడంతోనే అన్నపూర్ణ ఉత్సాహంగా ఎదురెళ్ళి అతడి చేతిలో బ్యాగ్ అందుకుంది. తాగేందుకు చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చింది. కొంచెం కాఫీ కల్పనా అన్నయ్య అని అడిగింది అన్నపూర్ణ. వద్దమ్మా, ఈ మధ్య కడుపులో కొంచెం మంటగా ఉంటుంది, అందుకని కాఫీ మానేశాను, కాసిన మజ్జిగ కానీ పాలు కానీ ఉంటే ఇవ్వు అన్నాడు రాజారావు. ఎప్పటి నుండి అన్నయ్య కడుపులో మంట, డాక్టర్ దగ్గరికి ఏమన్నా వెళ్తున్నావా అని అడిగింది అన్నపూర్ణ అదుద్దాగా. ఏయ్ పిచ్చి, ఎందుకంత కంగారు పడతావు, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఇదిగో మీ వదిన నీకు ఇష్టమని పూతరేకులు చుట్టి బాక్సులో పెట్టించింది, తీసుకో. ఇవేమో మీ అత్తగారింటికి తీసుకెళ్లేందుకు కొన్నాను అంటూ తాను కొన్న స్వీట్ బాక్సులు పళ్ళు చూపించాడు. చెల్లెలు ఇచ్చిన మజ్జిగ తాగాక, బావగారు ఒకసారి మీ ఇంటికి వెళ్ళొద్దామా అన్నాడు. నాన్నగారు శ్రీమంతం కోసం ముహూర్తం నిర్ణయించి పంపారు అన్నాడు రాజారావు విజయ్ కుమార్ వంక తిరిగి. ఇప్పుడేగా వచ్చారు, కొంచెం రిలాక్స్ అవ్వండి, సాయంత్రం వెళ్ళొచ్చు అన్నాడు విజయ్ కుమార్. ఈలోగా తాను ఒకసారి అక్కడికి వెళ్ళి మెంటల్గా తల్లిని ప్రిపేర్ చేసి రావచ్చని. లేదండి, సాయంత్రం ట్రైన్కి నేను ఇంటికి వెళ్ళిపోవాలి, పిల్లలకి ఎగ్జామ్స్ కదా అన్నాడు రాజారావు నవ్వుతూ. చేసేది ఏమీ లేక సరే పదండి అంటూ లేచాడు విజయ్ కుమార్. వాళ్ళు వెళ్ళేసరికి రామనాథం, సుధాకర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. రాజారావుని సాధారణంగా లోపలికి ఆహ్వానించారు. మనసులో ఎలా ఉన్న అన్నపూర్ణని తేలిక చేసి మాట్లాడినట్టుగా రాజారావుని తేలిక చేసి మాట్లాడలేకపోయింది సావిత్రమ్మ. ముఖ్యంగా రామనాథానికి జడిసి తప్పనిసరి అతిథి మర్యాదలు చేసింది. అత్తయ్య గారు, చెల్లాయికి 7వ నెల వచ్చింది కదా, సీమంతం చేసి సూడిదలు ఇచ్చే అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్ళడం ఆచారం కదా. వచ్చే గురువారం ముహూర్తం బాగుందట, నాన్నగారు చెప్పిరమ్మన్నారు. ఈ వేడుక మీ చేతుల మీదుగా జరగాలని మా నాన్న అమ్మగారుల ఆకాంక్ష అన్నాడు రాజారావు. అతడు అత్తయ్య గారు అని వరుసపెట్టి పిలవడంతో ఒంటి మీద తేళ్లు జర్రలు పాకినట్టుగా అయింది సావిత్రమ్మకి. పైగా ఆ వేడుక తన చేతుల మీదుగానే జరగాలని వాళ్ళ కోరికట. ఆ పేరు పెట్టుకుని వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు మైలు పెడతారు అన్నమాట. అలా జరగడానికి ఎంత మాత్రం వీల్లేదు అని అనుకుంది మనసులోనే. అయినా అదేమీ పైకి వ్యక్తం చేయకుండా, మీరు చెప్పింది బాగానే ఉంది, మీ అమ్మగారు నాన్నగారు కూడా అలా ఆశించడంలో తప్పేం లేదు, కాకపోతే మాకు ఈ సీమంతాల అనుమాయితీ లేవండి. కాదు కూడదు మీరు చెయ్యాలి అని అనుకుంటే ఎలాగో వాళ్ళు అద్దెకు తీసుకుని వేరే ఇంట్లో ఉంటున్నారు కదా, అక్కడ చేసేయండి అంది సావిత్రమ్మ ఎంతో మృదువుగా. భార్య మాటలు వింటూనే రామనాథం ఆశ్చర్యపోయాడు. పెద్ద కోడలకు వనజకు ఆ ఇంట్లోనే శ్రీమంతం చాలా ఘనంగా ఎలా జరిగిందో అతడికి ఇంకా బాగానే గుర్తుంది. సుధాకర్, విజయకుమార్లు కూడా అదే ఆశ్చర్యంతో తల్లివంక చూశారు. అయినా అదేమీ లెక్క చేయకుండా రాజారావుకి సీమంతం ఎలా చెయ్యాలా, ఏం చేయాలా సలహాలు మాత్రం బాగానే చెప్పింది ఆవిడ. పెళ్ళిలో ఆవిడ తీరు చూసిన రాజారావుకు అంతకంటే ఎక్కువ ఆమె నుండి ఆశించలేదు. కానీ తల్లి తండ్రి చెల్లెలు నొచ్చుకోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో
అతడు అక్కడికి వచ్చాడు. చేసేదేమీ లేక అందరితో చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు. జరిగిందంతా విని అన్నపూర్ణ చాలా నొచ్చుకుంది. ఎలా అన్నయ్య, ఇప్పుడేం చేద్దాం? అమ్మ ఈ సంగతి విని చాలా బాధపడుతుంది అంది దిగులుగా. ఎందుకు పూర్ణ పెద్దవాళ్ళని బాధపెట్టడం? అమ్మ అననే అందుగా ఇక్కడ జరిపించమని. అలాగే చేద్దాం అన్నాడు విజయ్ కుమార్ సముదాయిస్తున్నట్టుగా. బావమరిది అలా అనడంతో రాజారావు మనసు కొంచెం తేలికపడింది. అలా చేద్దాంలే అమ్మా, దీనివల్ల ఎవరికి బాధ ఉండదు అన్నాడు నవ్వుతూ. సాయంత్రం వరకు ఉండి గోదావరి ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోయాడు రాజారావు. కోడలు సీమంత విషయంలో భార్య అనుసరించిన తీరు రామనాథానికి ఏమాత్రం నచ్చలేదు. ఆయన ఇంటికి వచ్చిన అతిథి ముందు భార్యను కించపరచడం ఇష్టం లేక మిన్నకుండిపోయాడు. రాజారావు విజయ్ కుమార్ వెళ్ళిపోయాక నువ్వు చేస్తున్నది ఏమీ బాలేదు అని భార్యను గట్టిగానే మందలించాడు. తమ్ముడు ఏమనుకుంటాడో నన్ను కొంచెం కూడా ఆలోచించలేదేంటమ్మా నువ్వు అని అడిగాడు సుధాకర్. ఎవరు ఏమనుకున్నా నాకేం భయం లేదురా, ఈ ఇల్లు మైల పడకూడదనే నా తాపత్రయం అంది సావిత్రమ్మ మొండిగా. నీలాంటి మూర్ఖురాలు ఏం చెప్పినా ఏమీ ప్రయోజనం లేదు అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు రామనాథం. అదేం లెక్క చేయనట్లుగా అతడు కూర్చున్న కుర్చీ మీద అతడు నడిచినంత మేర పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసింది సావిత్రమ్మ. వసంతకి మాత్రం అతిగా ప్రవర్తిస్తున్న తల్లి వైఖరి ఎంత మాత్రం నచ్చలేదు. గతంలో చాలామంది ఇతర కులస్తులు తమ ఇంటికి వచ్చి కూర్చున్నా ఈ రకంగా ఎప్పుడు చేయని తల్లి పనిగట్టుకుని చిన్నవదిన మీద వ్యతిరేకతని ఎలా ప్రదర్శిస్తోంది అని అనుకుంది. అసలు ఎందుకు ఇలా చేస్తోందని నిలదీయకుండా ఊరుకున్న చిన్నన్నగారి వైఖరి చూసి ఆమెకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఆమె మీద మరింత కోపం వచ్చింది వసంతకి. మర్నాడు కాలేజీ నుంచి వస్తూ అన్నపూర్ణని కలిసేందుకు విజయకుమార్ ఇంటికి వెళ్ళింది వసంత. ఆడపడుచుని చూడడంతోనే ఎంతో ఆదరంగా ఆహ్వానించింది అన్నపూర్ణ. కుశల ప్రశ్నలు అయ్యాక, వదినా, నేను అమ్మ చేసిన పనికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. పాపం మీ అన్నయ్య గారు ఇంకెంత బాధపడ్డారో అంది వసంత. పోన్లే అమ్మ, ఏం చేస్తాం, నాకింతే ప్రాప్తమని అనుకుంటాను అంది అన్నపూర్ణ నిర్లిప్తంగా. ప్రాప్తం కాదు వదిన, అమ్మ కావాలనే ఇదంతా చేస్తోంది. నిజానికి మాకు సీమంతం ఆనమాయితీ లేకపోవడం ఏమీ లేదు. పెద్ద వదినకు అన్నీ బాగానే జరిపించారు. ఇంట్లో కేవలం కులం కారణంగానే నీకు మొండి చేయి చూపించింది అమ్మ అంది వసంత తల్లి చేసిన తప్పును తానే చేసినట్టుగా తల వంచుకుని. తెలుసు వసంత, కావాలనే చేశారని, కానీ ఏం చేయగలను చెప్పు అంది అన్నపూర్ణ జాలిగా చూస్తూ. ఏమీ చేయలేరు అన్నయ్య, నువ్వు ఇలా మెత్తగా ఉండబట్టే అమ్మ ఆటలు అలా సాగుతున్నాయి. చిన్నన్నయ్య గట్టిగా నిలదీసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మీ పెళ్ళయ్యి వచ్చాక నేను ఎన్నెన్నో అనుకున్నాను. సరదాగా నీతో కలిసి గడపవచ్చని చాలా ఊహించుకున్నాను. కానీ అమ్మ నీతో మాట్లాడకుండా ఎంతో కట్టడి చేసింది. నీతో మాట్లాడాలని ఎంత ఆశగా ఉన్నా పెద్ద వదిన అమ్మ తమ డేగ కళ్ళతో పహారా కాస్తూ ఉంటే నోరు మూసుకొని ఊరుకున్నాను ఇన్నాళ్ళు. నువ్వు పనికిరావు కానీ నీ డబ్బు, నువ్వు తెచ్చిన వస్తువులు మహా బాగా పనికొచ్చే వాళ్లకు అంది వసంత కోపంగా. పోన్లేమ్మ, వదిలేయి. వచ్చే గురువారం నాడు శ్రీమంతానికి ముహూర్తం పెట్టారు. నువ్వైనా ఆ రోజు రా అంది అన్నపూర్ణ. నేను రాకుండా అన్నా అంది వసంత. ఎవరు ఏమనుకున్నా సరే నేను తప్పకుండా వచ్చేస్తానంది వసంత. థ్యాంక్ యూ అంటూ రాజారావు తెచ్చిన పూతరేకులు ప్లేట్లో తెచ్చి వసంతకు ఇచ్చింది. అది రుచి చూసి ఎంత బాగా చేసిందో వదిన మీ వదిన. నేను కూడా చాలాసార్లు పూతరేకులు తిన్నాను, కానీ ఇంత రుచిగా ఎప్పుడు తినలేదు అంది వసంత వాటి రుచిని ఆస్వాదిస్తూ. అయితే మరో 2 వేసుకో వసంత అంది అన్నపూర్ణ. వద్దులే అమ్మా, అన్నీ నేను తినేస్తే కడుపులో ఉన్న నా మేనల్లుడు నాతో యుద్ధానికి వస్తాడు అంటూ నవ్వింది వసంత. ఆడపొడుచు మాట విని పక్కున నవ్వింది అన్నపూర్ణ. దాంతో అంతవరకు అక్కడ ఆవరించి ఉన్న నైరాశ్యం అంతా వదిలిపోయినట్టుగా అయింది. రాజారావు ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యతోనూ తల్లిదండ్రులతోనూ చెప్పాడు. ఏమాత్రం దానికైనా విజయ్ వాళ్ళ అమ్మా నాన్నతో వచ్చి మాట్లాడమన్నది అంది వసుంధర కోపంగా. ఇలాంటిదేదో ఉంటుందని నేను ముందే అనుకున్నాను వసు, పెళ్లిలో వాళ్ళ తీరు చూసి ఉండడం వల్ల. కానీ విజయ్ రమ్మన్నాడు కదా అని కొంచెం ఆశ కలిగి వెళ్ళాను అన్నాడు రాజారావు. పెళ్లికి ముందే మనకు తెలుసు కదమ్మా, వాళ్ళకి కులం పట్టింపులు ఎక్కువని. గుడ్డిలో మెల్ల అనుకుందాం. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జరుపుకోమని చెప్పినందుకు అనుకుంది శాంతమ్మ కొంచెం సంతోషంగా.
అత్తగారు ఏమీ చదువుకోకపోయినా పొరపాటును కూడా ఎవరి గురించి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనడం ఎప్పుడూ చూడలేదు వసుంధర. సంస్కారం అనేది చదువును బట్టి కానీ కులాన్ని బట్టి కానీ ఉండదు. పేరుకు తగినట్టే నిత్యం శాంతంగా ఉండే అత్తగారిని చూసి అనుకుంది వసుంధర. రాజా, ఈ లెక్కన వాళ్ళు మన పూర్ణను బాగా చూస్తున్నారంటావా అని అడిగాడు రంగయ్య సందేహంగా. వాళ్ళ సంగతి నాకు తెలియదు నాన్న, విజయ్ మాత్రం చెల్లెల్ని ప్రేమగానే చూసుకుంటున్నాడు అని నా నమ్మకం అన్నాడు రాజారావు. పోన్లేనా, మనకు కావాల్సింది అదే కదా, 100 ఏళ్ళు కలిసి కాపురం చేయవలసిన వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండడమే కదా ఎవరికైనా కావాల్సింది అంటూ భార్య వైపు తిరిగి, శాంత, మన గౌరవానికి భంగం ఏమీ లేకుండా స్వీట్స్ అన్నీ ఘనంగా జయించు, వసుంధర రాజా వెళ్ళి ఇచ్చొస్తారు అన్నాడు రంగయ్య. అదేంటి, నేను వెళ్ళొద్దా అక్కడికి అంది శాంతమ్మ దిగులుగా భర్త వంక చూస్తూ. కూతురు వేడుకను కళ్ళారా చూడాలని తప్పిస్తున్న భార్య ఆశ అతనికి తెలియందేమీ కాదు. కానీ అక్కడ కూతురి అత్తగారు ఏదైనా అవమానకరమైన మాట అంటే అసలే సున్నిత మనస్కురాలైన భార్య తట్టుకోలేదని అతడి భయం. అయితే అదేమీ పైకి తేలకుండా, నువ్వు లేకుండా ఎలా శాంత, అమ్మాయి వచ్చేది ఇక్కడికేగా, పూర్ణం వచ్చాక నీకు నచ్చినట్టుగా చేసి ముచ్చట్లన్నీ తీర్చుకో, ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళొస్తారు అన్నాడు రంగయ్య అనునయంగా. అతడు మెల్లగానే చెప్పిన అందులో అంతర్లీనంగా ఇమిడి ఉన్న ఆజ్ఞ శాంతమ్మను మరేమీ మాట్లాడనివ్వలేదు. అదేంటి, మేమిద్దరం వెళ్ళొస్తే ఏం బాగుంటుంది, కనీసం 4 ముత్తైదువులైనా తీసుకెళ్ళాలి కదా అంది వసుంధర అర్థం కానట్టు. అవన్నీ కుటుంబాల మధ్య సంబంధాలన్నీ సజావుగా ఉన్నవాళ్ళమ్మా, మనలాంటి దురదృష్టవంతులకు కాదు. వీలైతే అక్కడే ఇరుగు పొరుగు వాళ్ళని పిలిపించే కార్యక్రమం కానిచ్చేయండి అన్నాడు రంగయ్య. ఆ జవాబు చెప్తున్నప్పుడు అతని కళ్ళలో రెపరెపలాడిన బాధను చూడ్డంతోనే వసుంధర ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది. శాంతమ్మ ఇరుగు పొరుగు వాళ్ళని పిలిపించి అరిసెలు, సున్నుండలు, చలిమిడి, లడ్డూలు, పూతరేకులు, గోరుమీటీలు చేయించింది. అత్తగారికి సాయంగా వసుంధర కూడా అక్కడే ఉండిపోయింది. రాజారావు కారు తీసుకుని వచ్చాడు. ఆ స్వీట్స్తోనూ రకరకాల పళ్లతోనూ కారు నిండిపోయింది. అన్నపూర్ణ సీమంతం కోసమని ప్రత్యేకంగా పట్టుచీర తెప్పించింది శాంతమ్మ. అది కోడల చేతికిస్తూ, నా తరఫున నీ తరఫున అన్నీ నువ్వే ఇచ్చే తల్లి అంది చెమరించిన కళ్ళను అద్దుకుంటూ. తల్లి పంపించిన ప్రతి వస్తువులోనే ఆమె కనిపించక అన్నపూర్ణ కళ్ళల్లో పల్చటి కన్నీటి తెర కమ్ముకుంది. అమ్మా, నా పెళ్లి చేసి అచ్చట్లు ముచ్చట్లు తీర్చాలని నన్ను కలలు కన్నావో, ఏ ఒక్కటి తీర్చలేకపోయాను నేను అని అనుకుంది బాధగా. కన్నీళ్లు పెట్టుకుంటున్న అన్నపూర్ణను చూసి మందలించింది వసుంధర. ఏంటి పూర్ణ ఇది, సంతోషంగా ఉండవలసిన ఈ సమయంలో ఈ కన్నీళ్ళేంటి అంది సముదాయిస్తున్నట్టు ఆడపడుచు భుజం చుట్టూ చేతులు వేసి. ఇంతలో తుఫాన్లా వసంత్ అక్కడికి రానే వచ్చింది. వసుంధరని చూసి బెరుకుగా గుమ్మంలో ఆగిపోయింది. రా వసంత, ఆగిపోయావే, ఎవరో కాదు మా వదిన వసుంధర అంటూ వసుంధర వైపు తిరిగి, వదిన, తను మా ఆడపడుచు వసంత అందే అన్నపూర్ణ పరిచయం చేస్తూ. వసుంధర, రామ్మ అంటూ ఆప్యాయంగా ఆహ్వానించి తన పక్కన చోటు చూపించి కూర్చోమంది. వసంత మంత్రముగ్ధలా వచ్చి ఆమె పక్కనే కూర్చుంది. పూర్ణ చెప్పిందమ్మా నీ గురించి, నువ్వు తననెంతో ప్రేమగా చూస్తావని, నువ్వెంతో తెలివైన దానివని, బాగా చదువుతావని అంటూ వసంత వైపు ఎంతో ఆప్యాయంగా చూసింది. వెన్నెల కురిసినట్లు వసుంధర మాటలు వింటూ తన్మయంగా ఆమె వైపే చూస్తూ, వదినా, ఏదో చెప్పారు కానీ అంతేమీ లేదండి అంది వసంత బిడియంగా చూస్తూ. వసంత బిడియం పోగొట్టాలని, మనలో మనకి ఈ మన్నింపులు ఎందుకమ్మా, అక్క అని పిలు చాలు అంది వసుంధర చనువుగా. ఆ మాట వింటూనే వసంత ముఖం నిండా సంతోషం పరుచుకుంది. అలాగే అక్క అంటూ ఆత్మీయంగా వసుంధర వైపు చూసింది. ఇంతలో పని మీద బయటికెళ్ళిన విజయ్ కుమార్ ఇంటికి వచ్చాడు. ఎదురుగా తన చెల్లెలు వసంత కనపడడంతో ఆశ్చర్యపోతూ, నువ్వెప్పుడొచ్చావమ్మా, ఇక్కడికి కాలేజీకి వెళ్ళలేదా ఈరోజు అని అడిగాడు. ఇంట్లో ఇంత ఫంక్షన్ పెట్టుకొని కాలేజీకి ఎలా వెళ్ళనన్నయ్యా, అందుకే ఇక్కడికే వచ్చేసాను అంది వసంత. చెల్లెలు సమాధానం విని వెరీ గుడ్ అంటూ చెల్లెలు భుజం తట్టాడు విజయ్ కుమార్. వదిన, గోరింటాకు పెట్టుకుంటావా, లేక గోరింటాకు పెట్టుకుంటే ఆడపిల్ల పుడుతుందని ఏమైనా భయం ఉందా అని అడిగింది వసంత. నాకు అలాంటి భయాలు ఏమీ లేవు, సందేహాలు కూడా లేవు వసంత, అయినా ఎవరు పుట్టినా సంతోషమే నాకు అంది అన్నపూర్ణ నిండుగా నవ్వుతూ. పెట్టమ్మా వసంత గోరింటాకు, చేతులు నిండుగా అందంగా ఉంటాయి చూసేందుకు
అంది వసుంధర ఉత్సాహంగా. వదిన, నాకు మాత్రం నీ కొడుకు పుడితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దన్నయ్యకి 2 పాపలే కదా. నీకు బాబు పుడితే అలా అయినా అమ్మలో కొంచెం మార్పు వస్తుందన్న ఆశ అంది వసంత. ఏది మన చేతుల్లో లేదమ్మా. భగవంతుడు ఏదిస్తే అదే మనం ప్రసాదంలా తీసుకోవాలి అంతే అంది వసుంధర. అలా ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ అన్నపూర్ణ 2 చేతుల నిండగా అందంగా గోరింటాకు పెట్టేసింది వసంత. మాటల మధ్యలో సీమంతానికి వదిన ఎవరెవరిని పిలిచిందో తెలుసుకుంది. వదిన, నీ ఫ్రెండ్స్నే కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుంది. ఫంక్షన్ నిండుగా ఉంటుంది, పిలుద్దామా అని అడిగింది వసంత ఉత్సాహంగా. పిలిస్తే బాగుంటుంది, కానీ నేను వెళ్ళి పిలిస్తే బాగోదు కదా. వాళ్ళంతా నా కొలీగ్స్ కనుక కాలేజీలో చెప్పేశాను, ఇక్కడెలా అంది అన్నపూర్ణ. సరే అయితే అక్కయ్య నేను వెళ్ళి పిలిచొస్తాం, నీకేం అభ్యంతరం లేదుగా అంది వసంత. మీ అమ్మగారికి తెలిస్తే గొడవ చేస్తారేమో వసంత అంది అన్నపూర్ణ భయంగా చూస్తూ. మనమేమి తప్పు చేయడం లేదు కదా వదిన, ఎందుకు భయపడాలి? మనం ఇలా భయపడుతున్నంతకాలం అందరూ భయపడుతూనే ఉంటారు. అయినా నేను ఈరోజు అన్నిటికీ సిద్ధపడే వచ్చాను అంది వసంత స్థిరంగా. దాంతో ఇంకేమీ తర్కించలేదు అన్నపూర్ణ. వయసులో చిన్నదైనా వసంతకి ఉన్న వివేకం అత్తగారికి లేకపోవడం ఎంతో విచారకరం అనుకుంది. ఆవిడ ప్రతిదానికి భర్తని అడ్డం పెట్టుకుని మీ నాన్నగారికి కోపం వస్తుంది, ఆయన తిడతారు అంటూ పిల్లల్ని భయపెట్టేది. ఆయన్ని ఒక పులిలా చిత్రీకరిస్తూ. పిల్లలు ముగ్గురు అది నిజమే అనుకున్నారు. తనకు కావలసి వచ్చిన తల్లిని అడిగేవాళ్ళు. ఆవిడ నేను కాళ్ళ వేళ్లా పడి బ్రతిమలాడి బామాలి మీకోసం ఇది సాధించుకు వచ్చాను అని చెప్పడంతో మా అమ్మ చాలా గ్రేట్, నాన్న ఉత్త చండశాసనుడు అనే ముద్ర పడిపోయింది వాళ్ళ మనసుల్లో. సహజంగానే మితభాష అయిన రామనాథం భార్యను అనుసరిస్తూ వచ్చిన ఈ విధానాన్ని ఏమాత్రం గమనించలేదు. ఉదయమే పూజ చేసుకోవడం, ఆ తర్వాత ఇంత తినేసి స్కూలుకు వెళ్ళి రావడమే తప్ప మరొక జాస లేకపోయింది. అదే సూత్రాన్ని ఇరుగు పొరుగు వాడి దగ్గర కూడా అనుసరించే సావిత్రమ్మ. మావారికి ఇలా ఇష్టం ఉండదండి, ఆయనకి కోపం ఎక్కువ, ఇంట్లో మగాళ్ళకి ఇష్టం లేకుండా నేనేం చేయను సుమండి అంటూ తనకిష్టం లేని ఏ పనిని భర్తని అడ్డు పెట్టుకొని చేసేదే కాదు. ఇంటా బయట బంధువర్గంలోనూ రామనాథాన్ని ఒక చండ శాసనుడుగాను తాను ఒక పరమ సాత్వికురాలిగాను చిత్రీకరించి అందరినీ నమ్మించింది ఆవిడ. పిల్లలకు ఊహ తెలిసాక తల్లి తీరు కొంచెం కొంచెం అర్థం అవసాగింది. అయితే ఒక విధమైన జీవన సరళికి అలవాటు పడిపోయిన పిల్లలు ఆ పద్ధతిని మార్చుకోలేకపోయారు. ఇవాళ కూడా అన్నపూర్ణ పట్ల ఆమె అనుసరించే వైఖరికి కారణం తండ్రి అన్నట్లు చిత్రించబోయింది తల్లి. కానీ అలా ఎందుకు చేస్తున్నానని తండ్రిని నిలదీయడంతో లోపం ఎక్కడుందో గమనించిన వసంత ఎవ్వరికి చెప్పకుండా, ఎవరి అనుమతి తీసుకోకుండా చిన్నన్నయ్య గారింటికి వచ్చేసింది. ఆవిడ మనస్తత్వం గురించి ఎవరు చెప్పకుండానే అక్కడ ఉన్న కొద్ది కాలంలోనే అన్నపూర్ణ కూడా అర్థం చేసేసుకుంది. వంట పనులన్నీ పూర్తయ్యాక వసుంధర వసంతం తీసుకెళ్లి ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పేరంటానికి పిలిచింది. కోడలికి సీమంతం చేసేది ఆ రోజే అని గుర్తుపెట్టుకున్న రామనాథం భార్యను పిలిచాడు, వెళ్ళి దీవించి వద్దామని. మీరు వెళ్తే వెళ్ళండి, నేను రాను అంది సావిత్రి ఖండితంగా. చూడు సావిత్రి, జరిగే వేడుకంతా ఈరోజు నీ చేతుల మీదుగా జరగవలసిందే, కానీ అలా చేసేందుకు నీకు మనసు రాలేదు. ఇప్పుడు పెద్దవాళ్లుగా వెళ్ళి ఆశీర్వదించి రావడం మన కనీస ధర్మం. అలా కాకుండా ఇలా గిరిగీసుకొని కూర్చుంటే నీకేదో గొప్పదనం వస్తుంది అని అనుకుంటున్నావేమో, కానీ పిల్లల ముందు మన పెద్దరికం చిన్నబోతుంది సావిత్రి. చిన్నాడు పైకి ఏమీ అనకపోయినా లోపలైనా బాధపడుతూ ఉంటాడు. పెద్దాడి భార్యకు అన్నీ చేసి వాడి భార్యకు నువ్వేమీ చేయలేదని, అది ఎవ్వరికీ మంచిది కాదు అన్నాడు రామనాథం మందలిస్తున్నట్టుగా. పైకి శాంతంగానే మాట్లాడిన భర్త మొక్కల్లో కదలాడుతున్న కోపాన్ని తేలిగ్గానే కనిపెట్టేసింది సావిత్రమ్మ. అందుకే మారు మాట్లాడకుండా తయారై భర్త వెంట బయలుదేరింది. పెద్ద కోడలు వనజ అక్కడే ఉన్నా ఆవిడ రమ్మని పిలవలేదు. వనజ వస్తానని కూడా అనలేదు. రామనాథం సావిత్రమ్మ వస్తారని ఏమాత్రం ఊహించని వసుంధర ముత్తైదువుల సహాయంతో అన్నపూర్ణను కూర్చోబెట్టేసింది. పూల జడ అల్లి అత్తగారిచ్చిన పట్టుచీర కట్టబెట్టి అన్నపూర్ణను అందంగా అలంకరించింది. కుర్చీలో కూర్చున్నాక అన్నపూర్ణను చూసేందుకు రాజారావుకు వసుంధరకు 2 కళ్ళు చాలలేదు. వసుంధర అయితే మనసులో ఆపుకోలేక అన్నపూర్ణ బొగ్గ మీద ముద్దు పెట్టేసింది. విజయ్ కుమారు భార్య వంక నిర్నిమేషంగా చూస్తూ ఉండిపోయాడు.
ఈ అందాల బొమ్మ నా స్వంతం అని అనుకోగానే అతడి గుండె ఉప్పొంగిపోయింది. తనని తండ్రిని చేస్తున్న భార్య మీద అతడికి అంతులేని అనురాగం కలిగింది. అందరికంటే పెద్ద ముత్తైదువు అయిన ఆమె చేతుల్లో అన్నపూర్ణ ఒడిలో చలిమడి, అరటిపళ్ళు, కొబ్బరి బొండం ఉంచింది వసుంధర. ముత్తైదువులందరూ ఒక్కొక్కరు వచ్చి అన్నపూర్ణ చేతికి గాజులు తొడిగారు. అసలే అందమైన అన్నపూర్ణ ఈ అలంకరణతో మరింత నిండుగా శోభాయమానంగా వెలిగిపోతోంది. వసంత మురిపంగా వదినగారి వంక చూస్తూ పక్కనే నుంచుంది. అంతా అయ్యాక పేరంటాళ్ళు మంగళహారతి ఇస్తూ ఉండగా రామనాథం, సావిత్రమ్మ వచ్చారక్కడికి. వాళ్ళు అక్కడికి వస్తారని ఏమాత్రం ఊహించని వసుంధర బిక్క చచ్చిపోయింది. వాళ్ళు రాకముందే అన్నీ జరిపించేశారని, ఎక్కడో గొడవ చేస్తారో అని భయపడింది. కానీ సావిత్రి ఏమీ మాట్లాడకుండా అన్నపూర్ణకు బొట్టు పెట్టి గంధం పూసి గాజులు తొడిగింది. రామనాథం, సావిత్రమ్మ కలిసి అక్షింతలు వేసి కోడల్ని దీవించారు. మేం కూడా తొందరగానే వద్దామనుకున్నాం, కానీ ఇంటికి అనుకోని అతిథులు రావడం వల్ల ఆలస్యమైపోయింది. అక్కడికి మీ పిన్నిగారు తొందర పెడుతూనే ఉన్నారు, కానీ వాళ్ల వలన రాలేకపోయాను తొందరగా అన్నాడు రామనాథం సంజాయిషి ఇస్తున్నట్టు. అతడి మాటలు విని అన్నపూర్ణ కొలీగ్స్ నమ్మదగిన మాటేనా ఇది అన్నట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. వారి హావభావాలనేం పట్టించుకోనట్లుగా చూస్తూ కూతురు వంక తిరిగి, నువ్వెప్పుడొచ్చావే ఇక్కడికి అంది సావిత్రమ్మ కళ్ళల్లో ఎర్రటి జీరలు తేలుతూ ఉండగా. ఆ మాటకు వసంత జవాబు ఇచ్చేలోనే, కాస్త సాయంగా ఉంటుందని నేనే రమ్మన్నానమ్మా అన్నాడు విజయకుమార్. కొడుకు జవాబు వినడంతోనే ఇంకేం అనలేక కొరకొరా కూతురు వంక చూస్తూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది, ముళ్ల మీద ఉన్నట్టుగా ముఖం పెట్టి. వసంత అదేమీ పట్టించుకోకుండా వసుంధరతో పాటు తిరుగుతూ వచ్చిన వాళ్ళందరికీ పండు, తాంబూలాలతో పాటు స్వీట్ ప్యాకెట్లు కూడా అందించింది. వచ్చిన అతిథులందరూ వెళ్ళిపోయాక సావిత్రమ్మను లోపలికి పిలిచి వారి కోసం తాము వాసన కట్టి తెచ్చి విడిగా ఉంచిన స్వీట్స్ ఉన్న పాత్రలను చూపించింది వసుంధర. పిన్నిగారు, ఇది మీకోసం అత్తయ్య గారు వంట బ్రాహ్మణులను పెట్టి ప్రత్యేకంగా చేయించారు, మీ బంధువులందరికీ పంచుతారని, అందుకే మేం కూడా వాటిని విడిగా ఉంచాం అంటూ వాసన కట్టిన పసుపు గుడ్డలను విప్పి వాటిని చూపించింది. ఒక్కసారిగా నేతి గుమగుమలతో ఆ పిండి వంటల సువాసనలు పరిసరాలంతా వ్యాపించాయి. మాకెందుకు ఇవన్నీ అనబోయిన సావిత్రి నోటి నుండి మాట రాలేదు. ఎప్పుడో తన చిన్నప్పుడు విజయనగరం రాజులేళ్లలో ఇలాంటి స్వీట్స్ చేస్తారని విని ఉంది. ఏతావాత ఎవరైనా పెట్టినప్పుడు అటువంటి నేతి మిఠాయిలు ఒకటి అర అందుకొని ఎంతో అపురూపంగా తినడమే కానీ కళ్ళతో ఇప్పుడు చూడనే లేదు. అలాంటిది అన్ని రకాల స్వీట్స్ ఒక్కసారే చూడడం, అవన్నీ తమకే అని తెలియడంతో నోట మాట రాలేదు ఆమెకు. అయినా తన స్వభావాన్ని ఏమాత్రం వదులుకునేందుకు ఇష్టపడక, ఏం చేస్తాం, తెచ్చాక తప్పుతుందా, తీసుకెళ్ళి పంచుతానులే అమ్మ అంది సావిత్రమ్మ ఏదో బరువు ఎత్తుతున్నట్టుగా. ఆవిడ బెట్టు చూసి మనసులోనే నవ్వుకుంది వసుంధర. రాజారావు కూడా మందహాసంతో భార్య వంక చూశాడు. పోనీ వద్దులేండి, ఇక్కడేదో బీదా బిక్కి ఆశ్రమాలు ఉన్నాయి కదా, అక్కడ ఇచ్చేద్దాం అని అందామనుకుంది వసుంధర ఆవిడని ఏడిపించాలని. కానీ దానివల్ల పిల్లనిచ్చుకున్న తమపై మరింత బురద చల్లుతుందని జడిసి మెదలకుండా ఊరుకుంది. వాటన్నిటినీ కారులో పెట్టించి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి రమ్మని భర్తకు పురమాయించింది. స్వీట్సు పళ్ళు పట్టుకెళ్ళి ఆ చేత్తోనే కోడలను ఒకసారి తమ ఇంటికి తీసుకెళ్లి కాళ్ళు పెట్టిస్తారేమో అని ఆశించింది వసుంధర. అన్నపూర్ణ కూడా అలాగే అనుకుంది, కానీ అలా చేయలేదు సావిత్రమ్మ. పిన్నిగారు, రేపు వేకువజామని అమ్మాయిని తీసుకుని మా ఊరు వెళ్తున్నామంది వసుంధర. మంచిదమ్మా, అలాగే కానివ్వండి అంది సావిత్రమ్మ పొడిపొడిగా. అన్నపూర్ణ కూడా వెళ్ళొస్తానండి అంటూ అత్తమామల పాదాలకు నమస్కరించింది. సావిత్రమ్మ మొక్కుబడిగా దీవిస్తే, రామనాథం సౌభాగ్యవతిగా వర్ధిల్లు తల్లి, క్షేమంగా వెళ్ళి పన్నంటి బిడ్డను ఎత్తుకొని సుఖంగా తిరిగిరా అంటూ మనసారా దీవించారు ఆయన. వసంత వెళ్లే ముందు సావిత్రమ్మ చూడకుండా లోపలికి పిలిచి, చాలా థ్యాంక్స్ అమ్మా, ఈవేళ నీ మూలంగానే ఈ ఫంక్షన్కి ఏ లోటు లేకుండా ఇంత ఘనంగా జరిగింది అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది వసుంధర. నాదేముందక్క, మనందరం కలిసి సరదాగా చేసుకున్నాం. అన్నయ్య బావగారు కలిసి స్వీట్స్ అన్నీ ప్యాక్ చేసేశారు. అన్నిటికీ మించి నన్ను మీలో ఒకరిగా భావించి అభిమానంగా చూశారు. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. వస్తానక్క,
వదిన జాగ్రత్తే అంటూ అన్నపూర్ణ బొగ్గ మీద, వసుంధర బొగ్గ మీద ముద్దు పెట్టుకొని నవ్వుతూ వెళ్ళిపోయింది వసుంధర. కూతురు ఎంతకీ బయటికి రాకపోవడంతో ఇంకా ఎంతసేపే మీ మంతనాలు అంటూ హాల్లో నుంచి సావిత్రమ్మ కేకబెట్టింది. వస్తున్నా అంటూ ఒక్క పరుగున అక్కడికి వెళ్ళింది వసంత. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ లైక్స్ నాకు చాలా ముఖ్యం. మీ లైక్స్ కోసం ఎదురు చూస్తాను. కనీసం 50 లైకులైనా చెయ్యండి మరి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.